అంటే మీరు ఇప్పుడు అడిగిన దానికి దక్షిణ భారతదేశం అడ్వాన్స్గా ఉంది, దక్షిణ భారతదేశం కొంత సూపర్ ఫాస్ట్లో ఉంది అని చెప్తా ఉన్నారు. ఇవాళ మోడీ ఫోకస్ చేసేటటువంటి అంశం కావచ్చు, బీజేపీ ఫోకస్ చేసిన అంశం కావచ్చు, ఉత్తరాది కంటే దక్షిణాది మీద బాగా ఫోకస్ చేశారు ఈసారి. ఇటు ఏపీలో కావచ్చు, ఫలితాల కోసం. అంటే వాళ్ళు ఇది గ్రహించే వీళ్ళు రాజకీయంగా కూడా ముందుకు పోతా ఉన్నారు. రేపన్నాడు మళ్ళీ ఒక రకమైనటువంటి ఉద్యమం వస్తుందా, ఈ కోణంలోనే దీన్ని ఫోకస్ చేశారు అనుకోవచ్చా? అట్లని కాదు, కానీ వాళ్ళ పెనట్రేషన్ సౌత్లో జరగాలనేటువంటిది అది జరగదు, వాళ్ళు ఆశించినంత జరగలేదు. ఎందుకు జరిగింది కదా, చాలా తక్కువ జరిగింది. తమిళనాడులో 0 కదా, తమిళనాడులో 0 కదా. మొన్నటి దాకా కర్ణాటక వచ్చిండు, ఇప్పుడు తెలంగాణకు వచ్చిండు, ఏపీకి వచ్చిండు, ఇంకా తమిళనాడు లాంటి రాష్ట్రాలు 1-2-3 వచ్చినా కూడా ఇది వన్ టైం మెడిసిన్ బీజేపీది, ఎక్స్పైర్ ఉంటుంది. ఇప్పుడు ఈసారికి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏమైంది, ఉత్తర భారతదేశంలో ఏమైంది? అవును, ఉత్తరప్రదేశ్ ఒకనాడు కాంగ్రెస్ కు మాతృభూమి, అవును, ఆ తర్వాత బీజేపీ మొత్తం స్వీప్ చేసింది 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? సాక్షాత్తు అయోధ్య రామాలయం కట్టిన కాడనే ఓడిపోయి వారణాసిలో మోడీ గారికి గని తక్కువ ఓట్లు వచ్చి సావుదప్పి కన్నులోట పోయిన పరిస్థితి ఏర్పడితే దాని అర్థమైంది, మీరు మతం పేరు మీద చేసిన రాజకీయాలు కానీ, ఇంకో దాని పేరు మీద చేసిన రాజకీయాలు కానీ, ఇంకో సమూహాన్ని శత్రువులుగా చూపి చేసే రాజకీయాలు కానీ, ఇంకో దేశాన్ని శత్రువుగా చూపి చేసే రాజకీయాలు కానీ, అవి శత్రువే కావచ్చు, కానీ దాన్ని ఎన్నికల రాజకీయం కోసం వాడుకునేటువంటి దుర్నీతిని ఎన్నిసార్లు మీరు ప్రజల మద్దతు కూడగట్టుకుంటారు దాని మీద? 1-2 సార్లు అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది అక్కడికి. ఈసారి పని చేయలే. రేపు తెలంగాణలో కూడా ఈరోజు వచ్చినాయి 8 సీట్లు వచ్చినాయి, ఓకే, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు మీ స్టూడియోలో నేను మాట్లాడుతున్నా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో వాళ్ళ స్థానం ఏముంటుందో మీరు చూడండి. ఏముంటుంది? ఉండదు, డెఫినెట్గా ఉండదు, మీరు చూడండి. ఎందుకంటే నేను అంశాల ప్రాతిపదికగా అంచనా వేసి చెప్తున్నా, అంశాల ప్రాతిపదికగా అంచనా వేసి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అజెండా అంతా కూడా దక్షిణ భారతదేశము చిన్న చూపుకు వివక్షకు గురయ్యే ప్రమాదం ఉంది. రేపు వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి డీలిమిటేషన్ ద్వారా పార్లమెంట్ స్థానాలు ఉత్తర భారతదేశంలో 2 అంతలు పెరుగుతాయి, ఇక్కడ గణనీయంగా తగ్గిపోతాయి. అంటే మీకు ఎంత పెద్ద సీరియస్ అంతరం ఏర్పడుతుంది దేశంలో. కాబట్టి జనాభా ప్రాతిపదికగా చాలా ప్రాయోజిత అంశాలను మనం లెక్కలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేళ దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ చాలా వేగంగా జరిగింది, చాలా కాన్షియస్గా జరిగింది. మరి ప్రజలు తమ జనాభాని నియంత్రించుకొని తమకు తాము సరిదిద్దుకొని బాగున్నటువంటి కాడ మీరు బెనిఫిట్స్ వచ్చేటువంటి కాడ మీరు కట్ చేసేసి జనాభాను మేము లెక్కలోకి తీసుకొని చేస్తామంటే ప్రపోర్షనట్గా ఈ దేశంలో ఉండే సంపద ఉత్తర భారతదేశానికే పోతుంది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు తీసుకోబోయే అంశాలు, వాళ్ళు తలపెట్టినటువంటి అంశాలు, కంటెంప్లేటెడ్ బీజేపీ ప్లాన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది కాదు అక్కడ. దాని ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే ప్రజలలో అశాంతి వస్తుంది. ఆ అశాంతి కారణంగా మళ్ళీ వాళ్ళకి స్థానాలు, అందుకని మెడిసిన్ ఎక్స్పైర్ అవుతుంది వస్తారని చెప్తున్నాయి. ప్రజలు అంత లోతుగా ఆలోచించి మాకు దీంతో నష్టం జరుగుతుంది తప్పకుండా అంత ఆలోచించే పరిస్థితి ఎందుకు ఆలోచించారండి? అంటే ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, లోక్సభ ఎలక్షన్లు కావచ్చు, తెలంగాణలో తప్పకుండా ఆలోచిస్తారు. ఆలోచించకుండా ప్రజలు ఓట్లేస్తారని నేను అనుకోను. అంటే మీరు చెప్పిన పర్సెప్షన్ ఇప్పుడు అయితే బీజేపీ కూటమిలో ఉంటావా లేకపోతే కాంగ్రెస్ కూటమిలో? డెఫినెట్ గా ప్రజాభిప్రాయం అది ఎంత బలంగా పనిచేసిందంటే ఈ సినారియో నెక్స్ట్ 5 years కూడా ఉండదనే నమ్మకం ఏంటి మీకు? ఏ ప్రాతిపదికన ఈ విభజన వచ్చింది? యాంటీ మోడీ, యాంటీ మోడీ అంతే. సో మోడీని అభిమానించడానికి కానీ మోడీని వ్యతిరేకించడానికి కానీ ఏవైతే కారణాలు ఉన్నాయో ఈ కారణాలు కానీ ఆ కారణాలు కానీ వచ్చేటువంటి ఎన్నికలలో సమతుల్యం అయిపోతాయి. ఇప్పుడు మోడీని అభిమానించేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఎందుకంటే ఈ మాట మీద ఎన్నాళ్ళు మీరు నిలబెడతారు? డెలివరీ మెకానిజం లేకుండా, ఆకలిని తీర్చకుండా, నిరుద్యోగాన్ని రూపాకుండా, కాబట్టి అది ఆటోమేటిక్గా విధరైపోతుంది. అయినాక మళ్ళీ ఎవరు పాత్ర పోషించాలో వాళ్ళు పోస్తారు. దాని బదులు మొత్తం కాంగ్రెస్కే పడతాయని అనుకుంటే అది పొరపాటే. కాంగ్రెస్ స్థానం కాంగ్రెస్కి ఉంటుంది, అంత మాత్రం చేత ఎరోడ్ అయినటువంటిది కాంగ్రెస్ పోదు.